పులివెందుల్లో మహానాడు వినడానికి కొంచెం వింతగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని రోజు రోజుకి పెంచేటటువంటి క్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది అంటానికి ఇదొక ఉదాహరణ. అసలు జగన్మోహన్ రెడ్డి జగన్నామ జపం వల్ల మనం గతంలో వీడియోలో చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కాలేకపోతున్నారనేటటువంటి బాధే జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తుతా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఇక పులివెందుల్లో మహానాడు నిర్వహించి జగన్కు ఒక సవాలు విసరటం అంట. ఒకవైపునేమో 11 మంది తోటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉంటుందో ఊడుతుందో అనేటటువంటి మాటలు వాళ్లే చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న 40% ఓట్లను చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా కాస్త ప్రజల్లో చులకన చేసేటటువంటి అవకాశం ఏమన్నా వస్తుందేమని చెప్పేసి ఈ తాపత్రయం, ఈ తంతంతా. ఇక్కడ ఒక కథ మనకు గుర్తుకొస్తుంది, వాస్తవ నిజంగా జరిగినటువంటి కథ. జయప్రకాష్ నారాయణ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మంచి నాయకుడు, మంచి సామాజిక స్పృహ, దేశభక్తి ఉన్నటువంటి నాయకుడు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఎమర్జెన్సీని దేశ ప్రజల మీద ప్రయోగిస్తే దేశ ప్రజలను చైతన్యపరిచి జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని తొలిసారిగా అధికారానికి దూరం చేసినటువంటి ఒక మహా విప్లవాన్నే తీసుకొచ్చాడు జయప్రకాష్ నారాయణ గారు. ఆ విప్లవాన్ని దాన్ని కొనసాగించగలిగారు. ఆ విప్లవ ఫలాలని ప్రజలకు అందించగలిగారంటే అందించగలిగింది శూన్యం. ఆ రోజుల్లో న్యూస్ పేపర్ తీస్తే నాకు బాగా గుర్తు, బాగా యూత్ యంగ్స్టర్గా ఉండేవాడిని నేను. ఆ రోజుల్లో పేపర్ తీస్తే ఇదిగిదిగో ఈ విచారణ ఇందిరాగాంధీ మీద, ఇందిరాగాంధీ గారు త్వరలో తిహార్ జైలుకి, ఇందిరాగాంధీ దయ్యుడామన్ జైలుకి, ఇందిరాగాంధీ ఆ జైలుకి ఈ జైలు అలహాబాద్ జైలుకి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాసేవాళ్ళు. అప్పట్లో పేపర్ తీస్తే ఇందిరాగాంధీ బొమ్మ మాత్రమే ఉండేది. అదే ఇందిరాగాంధీ 1977లో ఓడిపోయినటువంటి ఇందిరాగాంధీ వాళ్ళు పరిపాలన మీద దృష్టి సాధించకుండా ఓడిపోయిన ఇందిరాగాంధీని అప్రతిష్ట పాలు చేస్తే చాలు, మనం ఇక అధికారంలో కొనసాగిపోతామని చెప్పేసి పగటి కలలు గని బొక్కబొర్లబడి వాళ్లలో వాళ్లే విభేదాలతో తన్నుకొని మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు ఇలా ప్రధానమంత్రులు మారిపోయి వాళ్ళు ఏదైతే బంగారు పళ్ళెంలో మళ్లీ ఇందిరాగాంధీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎంతంటే భారీ మెజారిటీతోటి, కనీ విని ఎరుగని మెజారిటీతోటి ఇందిరాగాంధీకి మరలా కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చిందనేటటువంటి ఒక భావన అనేది కూడా ప్రజల్లో లేకుండా తిరుగులేని మెజారిటీని ఇందిరాగాంధీకి ఇచ్చారు. ఇప్పుడు సేమ్ హిస్టరీ రిపీట్స్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి కనీసం మూడు టర్మ్స్ అయినా సరే అధికారంలో శాశ్వతంగా ఉండేటటువంటి పరిస్థితిని ఆయనకు ప్రజలు కల్పిస్తే, ఆయన చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల, అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా చేశాడు ఆయన, కానీ పార్టీని సంరక్షించుకోవటంలో విఫలమయ్యాడు, పార్టీ నాయకుల్ని కాపాడుకోవటంలో విఫలమయ్యాడు.
ఏదైతే అతని హయాంలో ఉన్నటువంటి నాయకుల మీద లిక్కర్ స్కామ్ అని అదని ఇదని ముద్రలు వేసిందో ఆ నాయకుల్నే కూటమి ప్రభుత్వం వాళ్లలో చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం చేతగానిది అబద్ధం. చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ గా ఉన్నది అబద్దాలు చెప్పటం. అబద్దాలు చెప్పటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీని సైన్యం లేకుండా యుద్ధం పార్టీలోని కార్యకర్తలు అనేటటువంటి సైన్యం లేకుండా యుద్ధం చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బొక్కబొర్ల పడితే ఇక జగన్మోహన్ రెడ్డిది ఏముంది, 11 స్థానాలకు మనం దించేశాం, ఇక తిరిగే లేదు, మనకి పోటీయే ఉండదు అని పగటి కలలు కొంటా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ రోజున ఇందిరాగాంధీని ఏ విధంగా అయితే ఈ రోజు తిహార్ జైలుకి, ఈ రోజు అలహాబాద్ జైలుకి, ఈ రోజు అక్కడ విచారణ, ఆ రోజు ఇక్కడ విచారణ, ఆవిడ హాజరు కావట్లేదు, ఆవిడ తప్పించుకుంటుంది అన్నారు. అదే వరుస అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నిత్యం ప్రజల మధ్య, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మిగిలి ఉంది, అడ్మినిస్ట్రేషన్ మిగిలి ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్యాంకులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి, ఇప్పుడు బ్యాంకులు ఎలా ఉన్నాయి చూస్తున్నారు ప్రజలందరూ. బ్యాంకుల్లో అనేక పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సామాన్య ప్రజానీకంతో బ్యాంకులు కిటకిటలాడిపోయాయి. ఇప్పుడు అదే బ్యాంకులు ఈగలు తోలుకుంటా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 17,000 కోట్ల రూపాయల సామాన్య ప్రజానీకం పొదుపు సంఘాల ద్వారా పొదుపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 2019-24 కాలంలో 85,000 కోట్ల రూపాయలు